ఇజ్రాయెల్ దేశం దాకా పోయి ఒకటి రాసుకొచ్చిండు ఒక వార్త. ఇజ్రాయెల్ దేశం దాకా పోయిండు. రాత్రే పోవచ్చు, రాత్రే రావచ్చు. ఇజ్రాయెల్ దేశం పోయి వార్త రాసుకొచ్చిండు. భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి బాంబుల వర్షం కురిపించి హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్. అక్కడికి పోయి ప్రత్యేక కథనాలు రాసుకొచ్చినావు కానీ ఈ మూసీ నది వరకు పోలేకపోయినావు నువ్వు. ఏది నీ ఆంధ్రజ్యోతి పేపర్ నుండి మూసీ నదికి 6-7 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. గాడికి పోయి ఒక్క వార్త రాసుకొచ్చి అక్కడ చిన్నారి నిరసనను తెలపలేకపోయినావు. చిన్నారి ఇట్లా ఫోటో పెట్టుకొని మా ఫ్యూచర్ ఏంది, మా ఇల్లు ఏది అని చిన్నారి ఏడ్చిన ఫోటోను కనీసం ఇక్కడ వేసి రాతలు రాసుకురాలేకపోయాను. గక్కడికి పోయి వీళ్ళన్నీ కూలిపోతే ఇక్కడ నిలబడి చూసేది మాత్రం రాసుకొచ్చినావు. ఆంధ్రజ్యోతి ఎవరి కోసం పనిచేస్తానో? ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నావు. ఇజ్రాయెల్లోనే నీ ఆనవాళ్ళు ఉన్నది, నీ పేపర్ ఉన్నది ఇజ్రాయెల్లోనే ఉన్నదా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నదా నీ పేపర్? చూడు ఎంత గతరగా. అసలు మానవులు అనుకునేటోళ్ళు పిట్టలా కాలిపోవచ్చు, అక్కడ పిట్టల్లా కాలిపోవచ్చు. ఇజ్రాయెల్ దాడికి ముందు నస్రల్లా దాగింది ఇక్కడే. అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడి తర్వాత విధ్వంసం తీవ్రత ఇలా ఉన్నది. 3 ఫ్లోర్స్ కిందికి పోతుంది అట బాంబు. ఒక బాంబు అయితే 3 కిలోమీటర్ల కిందికి పోతుంది అట బాంబు. 30 300 మీటర్లు. అమ్మో, అసలు ఏంది ఇది? ఎట్లున్నది చూడాలి అసలు. అది ఈ సిరియా, ఈ హిజ్బుల్లా, ఈ ఇజ్రాయేలు, ఈ ఇరాకు, ఈ ఏ పాపం చేసుకునే ఒక్కనాడు నెమ్మదిగా ఉండయి. మళ్ళీ మహాత్ములు పుట్టింది అక్కనే, ఓ యేసుప్రభు పుట్టింది అక్కనే, ఓ మహమ్మద్ ప్రవక్త పుట్టింది అక్కనే. మహమ్మద్ ప్రవక్త ఇంకా కొట్టుర్రు అన్నాడు కానీ యేసుప్రభు అయితే ప్రేమించుర్రా పక్కొని అన్నాడు. అంతే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంతే. అటువంటి దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో పుడితే ఇదేమో వల్లకాడు లెక్కున్నాయి. ఇవి వల్లకాడులు అంటే 100 రకాలు.